ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మనందరికీ తెలిసిందే. కామనర్స్గా ఉన్న వాళ్ళు ఓనర్స్, అలాగే టెనెంట్స్ వాళ్ళు అంటే సెలబ్రిటీస్ టెనెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఓనర్స్ కాకుండా ఉన్న టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కనుక చూసుకున్నట్టయితే నలుగురు ఒక బ్యాచ్, ఇంకొక నలుగురు ఇంకొక బ్యాచ్. మధ్యలో ఫ్లోరా సైని గారు ఓనర్ అయ్యే అవకాశం లేదు. ఇక వీళ్ళల్లో ఒక గేమ్ అయితే పెట్టడం జరుగుతుంది సండే ఎపిసోడ్కి. అయితే దీనిలో వచ్చేసరికి ఎవరు ఓనర్ అయ్యారు, టెనెంట్స్లో కొత్తగా ఓనర్ అయ్యింది ఎవరు అంటే భరణి గారు. సో భరణిని యాజ్ ఇట్ ఈస్గా సెలెక్ట్ చేసింది అయితే మాత్రం నాగార్జుననే. అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసింది, తర్వాత వీళ్ళు గేమ్స్ ఆడారు, గెలుచుకున్నారు. సో యునానిమస్గా అందరూ కూడా భరణిని ఓనర్గా చెయ్యాలని అన్నారు. ఎందుకనంటే ఆయన చాలా నాన్ కాంట్రవర్షియల్. ఫుడ్ విషయంలో కూడా, అంటే కుకింగ్ విషయంలో కూడా ఆయన చాలా సోబర్గా ఉన్నారనమాట. అంటే లేదండి ఇలా కాదండి అలా కాదండి, నిజంగా దెబ్బలాట పెట్టుకున్నా కూడా ఆ తర్వాత ఆయన కలిసిపోతున్నారు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ విషయంలో కూడా గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా ఏమైందండి అంటూ చాలా మెచ్యూర్డ్గా పెద్దరికాన్ని ప్రదర్శించాడు ఆయన. ఇప్పుడు మాస్క్ మ్యాన్కి కూడా ఏజ్ ఏం తక్కువ కాదు, ఆయనకు కూడా 43-44 ఇయర్స్ ఉంటాయి. ఓకే, సో అలాంటి టైంలో ఆయన కూడా కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి. కానీ ఈ రకంగా నిన్న నాకు సార్ ముందు వితన్నవాదం చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అఫ్ కోర్స్ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇమాన్యుయల్ గారు నన్ను నువ్వు ఆడవాళ్ళతో అయితే ఫైట్ చేస్తావు అనేసి అన్నారు. అంటే నేను ఫైట్ చేసింది ఇమాన్యుయల్తోనూ, భరణితోనూ, తనూజతోనూ. అంటే తనూజ కాకుండా మిగతా ఇద్దరు కూడా దాన్ని ఏమంటారు ఆడపిల్లల అనేది అతని ఉద్దేశం. ఓకే, అక్కడ ఉద్దేశం అర్థమైంది, ఇంటెన్షన్ అర్థమైంది. కానీ ఈ మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి ప్రతిసారి బ్యాడ్గా మాట్లాడటం వల్ల ఆయన చెప్పిన గుడ్డుకు కూడా, లేదా ఆయన చెప్పిన నార్మల్ స్టేట్మెంట్కి కూడా పెడార్థాలు వస్తున్నాయి. అయితే భరణి గారు ఏంటంటే నార్మల్ పర్సన్, ఆయన ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేదు, నార్మల్గా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే కొంచెం న్యాయపరంగా, కొంచెం ఎంకరేజింగ్గా, మోటివేటింగ్గా, చాలా బాగా స్టేబుల్గా ఉన్నారు. కాబట్టి ఆయన ఓనర్ చేయాలని చెప్పేసి టెనెంట్స్ అనుకోవడం జరిగింది. సో ఇప్పుడు భరణి గారు కొత్త ఓనర్ అనమాట. సంజన గారు కెప్టెన్ కాబట్టి ఈ వారానికి ఆవిడ టెంపరీ ఓనర్గా ఉంటారు యాజ్ యూజువల్. ఈవిడతో పాటు భరణి గారు కూడా ఓనర్ అనమాట. అయితే ఇంక విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. సో ఫ్లోరా సైని గారు ఇంకా ఉంటారు. ఫ్లోరా సైని గారు కనుక ఈ వారం నామినేషన్స్లో రాకపోతే మాత్రం ఆవిడకి మంచి ఇది ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఎవరైతే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకున్నారో, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాళ్ళకి ఎక్కువగా ఓటింగ్ బేస్ అనేది ఏర్పడుతుంది. అంటే మనం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ మాస్క్ మ్యాన్కి కూడా కొంత సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఫ్లోరా సైని గారికి కూడా ఉంటుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే కొంతమంది కొత్త ఫ్యాన్స్ ఏర్పడతారు అనమాట. సో ఆ రకంగా ఫస్ట్ వీక్లో కొంత స్క్రీన్ స్పేస్ తీసుకోవడం చాలా అవసరం. భరణి గారికి స్క్రీన్ స్పేస్ అయితే కొంచెం తక్కువే ఉంది, కానీ ఇంకా ఇప్పుడు ఓనర్ అవ్వడం వల్ల ఆయన పెరిగితే బాగుంటుంది. ఎందుకంటే అసలు అందరికన్నా ఆయన కామనర్. ఇన్స్టాగ్రామ్లో ఆయనకి 4000 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. కామనర్ అంటే ఏంటంటే సోషల్ మీడియాకి కానీ మెయిన్ మీడియాకి కానీ తెలియని వాళ్ళని కామనర్ అంటారు. ఈ ప్రియా కానీ లేకపోతే శ్రీజ కానీ వీళ్ళందరికీ కూడా ఇన్స్టాగ్రామ్లో ల్యాక్స్లో ఉన్నాయన్నమాట ఫాలోవర్స్. సో ఫాలోవర్స్ ఖచ్చితంగా ఎక్కువ ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కామన్ పీపుల్ అవ్వరు. బట్ ఎనీవేస్ భరణి గారు అయితే నాకు కామన్ పీపుల్ అనిపించింది. ఎందుకంటే అసలు ఆయనకి సోషల్ మీడియా అనేది చాలా తక్కువ ఉంది. ఎప్పుడో ఆయన సీరియల్స్లో నటించిన ఫేమ్తోనే ఆయన పాపం ఇంకా ఇప్పటికే వచ్చారు. ఇప్పుడు కనుక ఆయన గేమ్ కరెక్ట్గా ఆడితే మాత్రం ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడుతుంది, దానిలో నో డౌట్. అయితే ఇప్పుడైతే ఆయనకి ఓనర్గా ప్రమోషన్ వచ్చింది అనమాట, టెనెంట్ నుంచి ఓనర్ అయ్యారు ఆయన.